హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఏప్రిల్ నెల జీతాలు, పెన్షన్లు వీరి అకౌంట్‌లో జమ అవుతున్నాయి. చెక్ చేసుకోండి అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠతగా ఎదురుచూస్తున్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, నిబద్ధతతో పనిచేసే ఉపాధ్యాయులు మరియు తమ జీవిత కాలమంతా ప్రభుత్వ సేవలో గడిపిన పెన్షనర్లకు సంబంధించినటువంటి ఏప్రిల్ నెల జీతాలు మరియు పెన్షన్ల ప్రక్రియలో ఒక కీలక మలుపైతే చోటు చేసుకుంది. ఈరోజు ఉదయం ఉదయం నుండి సాయంత్రం వరకు ఈ బిల్లులన్నిటిని కూడా ఎటువంటి పురోగతి లేకుండా కేవలం ఫండ్ క్లియరెన్స్ అనే స్టేజ్ వద్ద నిలిచిపోయి ఉండటంతో అందరిలోనూ ఒక రకమైన ఆందోళన నెలకొంది. అయితే ఊహించని విధంగా ఈరోజు సాయంత్రం సరిగ్గా 5:30 సమయం నుండి ట్రెజరీ సాఫ్ట్‌వేర్‌లో బిల్లుల కదలిక వేగవంతమై ఒకేసారిగా భారీ కదలిక రావడం గమనార్హం. అంటే అప్పటి వరకు ఆర్థిక శాఖ వద్ద నిలిచిపోయిన ఫైళ్ళన్నీ ఒక్కసారిగా క్లియర్ అయ్యి, తుది చెల్లింపుల ప్రక్రియకు మార్గం సుగమమైంది అనైతే అర్థము. సో, మనం గత వీడియోలో చెప్పుకున్నట్టుగా బిల్స్ అన్నీ కూడా ఒక్కసారిగా ఆర్‌బీఐ కుబేర్‌కైతే చేరుకున్నాయి. సో, ఈ బిల్ స్టేటస్ అన్నీ చూడొచ్చు. వివిధ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ట్రెజరీ పరిధిలలోని ఉద్యోగులు మరియు పెన్షనర్ల బిల్లులన్నీ కూడా కుబేర్ స్టేజ్‌కైతే చేరుకున్నాయి. మోస్ట్‌లీ అన్నీ కూడా విశాఖపట్నం, సీతమ్మధార ట్రెజరీ పరిధి అయితేనేమి, ఈ విధంగా అన్నీ కూడా. అలాగే అమౌంట్స్ కూడా క్రెడిట్ అవుతున్నాయండి. 8 గంటల తర్వాత అమౌంట్ క్రెడిట్ అయినట్టు కూడా మన మిత్రులు కామెంట్ చేసి తెలియజేశారనమాట. సో, బ్యాచ్ నంబర్స్ ఏమి అలాట్‌మెంట్ అవ్వటం లేదు. డైరెక్ట్‌గా అమౌంట్ అయితే క్రెడిట్ అవుతున్నట్టు మిత్రులైతే తెలియజేశారు. సో, చాలామందికి సాలరీ క్రెడిటెడ్ అని చెప్పేసి మెసేజ్‌లు రావడం జరిగింది. బాపట్ల టీచర్స్ సంబంధించి కూడా సాలరీ క్రెడిట్ అవుతున్నాయి. ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఒక పోల్ కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో ఎక్కువ శాతం కుబేర్‌లో ఉండగా సెకండ్ ప్లేస్‌లో క్రెడిట్ అయ్యాయన్నమాట. సో, ఈ విధంగా అయితే ఉంది ప్రస్తుతానికైతే. సో, ప్రస్తుతం అందుతున్న అధికారిక సమాచారం ప్రకారం బిల్లులన్నీ కూడా ఇప్పుడు ఆర్‌బీఐ కుబేర్‌కు చెందిన అత్యంత సురక్షితమైన చెల్లింపుల వ్యవస్థ అయినటువంటి కుబేర్ పోర్టల్‌లోకి విజయవంతంగా ప్రవేశించాయి. ఒక బిల్లు ఈ ఈ యొక్క కుబేర్ స్టేజ్‌లోకొచ్చిందంటే ఇక ఆ నిధులు విడుదల ప్రక్రియ ప్రభుత్వ పరిధి దాటి బ్యాంకింగ్ వ్యవస్థలోకి ప్రవేశించిందని మనం అర్థం చేసుకోవాలి. ఇది ఒక సానుకూల పరిణామం. ఎందుకంటే ఈ దశలో ఉన్న బిల్లులు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి వెళ్ళే అవకాశం ఉండదు. ఖచ్చితంగా నగదు బదిలీ జరగాల్సిందే. ఈ సాంకేతిక ప్రక్రియలో భాగంగా నిధులు ట్రెజరీ నుండి ఆర్‌బీఐ ద్వారా ఆయా ఉద్యోగుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక ఇప్పుడు తాజా మరియు అత్యంత సంతోషకరమైన అప్డేట్ ఏమిటంటే, ఈ విధంగా ఆర్‌బీఐ కుబేర్‌లోకి వెళ్ళిన బిల్లుల ద్వారా నగదు బదిలీ ప్రక్రియ ప్రారంభమైంది. ముఖ్యంగా మనం గమనించినట్లయితే రాష్ట్రంలోని వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాల్లోకి వారి ఏప్రిల్ నెల జీతాలు ఇప్పటికే జమ కావడం మొదలైంది. చాలామంది ఉద్యోగులు తమ మొబైల్ ఫోన్లకు సాలరీ క్రెడిటెడ్ అనే మెసేజ్‌లు వస్తున్నట్లు సమాచారం అందిస్తున్నారు. కాబట్టి ఉద్యోగులందరూ ఒకసారి తమ బ్యాంకు ఖాతాలను లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్‌లను తనిఖీ చేసుకోవాలనైతే కోరుతున్నాను. ఒకవేళ మీకు ఇంకా మెసేజ్ రాకపోయినా ఆందోళన చెందకండి. బ్యాచ్‌ల వారీగా ఈ ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి కాసేపట్లో మీకు కూడా నగదు జమ అయినట్లుగా ఈ మెసేజ్ అనేది వస్తుంది. అయితే పనిచేస్తున్న ఉద్యోగుల జీతాలు పడుతున్నప్పటికీ పెన్షనర్లకు సంబంధించిన విషయంలో మాత్రం కొంత నిరీక్షణ తప్పడం లేదు. పెన్షనర్లకు చెందిన బిల్లులు ప్రస్తుతం ఇంకా ఆర్‌బీఐ కుబేర్ స్టేజ్‌లోనే నిలిచిపోయి ఉన్నాయి. అంటే వీరికి ఇంకా నగదు బదిలీ అనేది ప్రక్రియ ప్రారంభం కాలేదు. సాధారణంగా పెన్షన్ బిల్లులు సంఖ్యలో ఎక్కువగా ఉండటం వల్ల మరియు వాటిని ప్రత్యేక బ్యాచ్‌లుగా ప్రాసెస్ చేయడం వల్ల ఉద్యోగుల జీతాల కంటే కొంచెం ఆలస్యంగా ఇవి జమ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఇవి కూడా సురక్షితమైన స్టేజ్‌లోనే ఉన్నాయి కాబట్టి పెన్షనర్లు ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ డబ్బులు సురక్షితంగా ఉన్నాయి. ఒకవేళ ఈరోజు రాత్రిలోపు పెన్షన్ బిల్లుల ప్రక్రియ కూడా వేగవంతమయ్యి అంటే అర్ధరాత్రి సమయం నుంచి కూడా కొన్నిసార్లు జమ అవుతాయన్నమాట. సో, కాబట్టి మొబైల్‌లో రింగ్‌లో పెట్టుకోండి. మెసేజ్ అయితే వస్తుంది. అమౌంట్ జమ అయితే.
సో, ఆర్‌బీఐ నుండి క్లియరెన్స్ వస్తే ఈరోజు అర్ధరాత్రి లేదా రేపు ఉదయానికల్లా అంటే మే 2వ తేదీ తెల్లవారేసరికి పెన్షనర్ల ఖాతాల్లో కూడా నగదు జమ అయ్యే అవకాశం పుష్కలంగా ఉంది. ఒకవేళ సాంకేతిక కారణాల వల్ల రాత్రి ప్రక్రియ ఆలస్యమైతే ఎట్టి పరిస్థితుల్లో రేపు మధ్యాహ్నం లోపు పెన్షన్ బిల్లులన్నీ కూడా క్లియర్ అయ్యి పెన్షనర్స్ అందరికీ వారి వారి అమౌంట్ అనేది అందేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే, రేపు మధ్యాహ్నానికి అందరి ఖాతాల్లోనూ పెన్షన్ సొమ్ము జమ అవుతుందని మనం బలంగా ఆశించవచ్చు. మొత్తానికి చూస్తే ఈరోజు మే 1 తేదీ సెలవు దినమైనప్పటికీ సాయంత్రం వేళ ప్రభుత్వ నిధులు విడుదల చేయడం వల్ల ఉద్యోగులకు పెద్ద ఊరట లభించింది. ఇప్పటివరకు ఉన్న తాజా అప్డేట్స్ ఇవి. సో, పెన్షన్‌ల జమ గురించి గానీ, లేదా ఇతర సర్వీస్ ఉద్యోగుల బకాయిల గురించి కానీ, ఏ చిన్న కొత్త సమాచారం అందినా వెంటనే మీకైతే తెలియజేస్తాను. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగ మరియు పెన్షనర్ల వర్గాలకు ఈ సమాచారం ఎంతో ఉపయోగపడుతుందనైతే భావిస్తూ ఉన్నాను. ఈ ప్రక్రియ పూర్తి స్థాయిలో ముగిసే వరకు ప్రతి అడుగును గమనిస్తూ మీకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందిస్తూ ఉంటాను ఫ్రెండ్స్. కాబట్టి ఓపికతో మరికొంత సమయం అయితే వేచి ఉండండి. అలాగే మీ యొక్క బిల్లు పేమెంట్ పెండింగ్ స్టేటస్ అనేది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ ఉందా? లేదా ఆర్‌బీఐ ఈక్వెరీ స్టేజ్‌లో ఉందా? లేదంటే క్రెడిట్ అయిందా అనేది కామెంట్ ద్వారా తెలియజేయగలరు. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.